హలో అండి. అందరికీ నమస్తే. నేనైతే ఖైరతాబాద్ వెళ్ళాననమాట. అలా వస్తూ అక్కడ ఆగి తెలంగాణ అమరవీరుల స్తూపాన్నయితే చూశాననమాట. దాన్నే చూస్తూ ఉండిపోయాననమాట. బహుశా దీన్ని చూసేనేమో సీఎం రేవంత్ రెడ్డి గారు లంకె బిందెలున్నాయనుకుని వచ్చాను అన్నారనమాట. కావచ్చు, చూడ్డానికి అలాగే ఉందనమాట. అక్కడ మొత్తం గ్రీనరీ చాలా బావుంది. ఇంకా తర్వాతయితే మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ ముందుకైతే వచ్చేసామనమాట. మనకక్కడ దూరంగా చూసుకున్నట్టయితే బిర్లా టెంపుల్ కనబడుతుందనమాట. మీరు కూడా ఇక్కడ నుంచే దర్శనం చేసుకోండి. నేను కూడా ఇక్కడి నుంచే చేసుకున్నాను. ఇంకా ఈ సెక్రటేరియట్‌ని చూస్తుంటే మాటలు రావట్లేదనమాట చెప్పడానికి. ఎంత బావుందంటే అసలు ఎలా కట్టారు దీన్ని? పూర్వకాలంలో రాజులు భవనాలు ఇలాగే ఉంటాయి కదా! మన దగ్గరికి తీసుకొచ్చి పెట్టారేమో అన్నట్టుగా ఉందనమాట ఇది. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అన్ని ప్లేసెస్ ఒకే చోట ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మన తెలంగాణ తల్లి విగ్రహం అనమాట. చూడండి, మన తెలంగాణ తల్లి విగ్రహము, ముందు తెలంగాణ తల్లి విగ్రహం అయితే చాలా బావుండేది. ఇంకా వీడియోస్ తీస్తూనే ఉన్నాను నేను. అక్కడి నుంచి వెళ్ళాలనిపించట్లేదనమాట నాకైతే. ఇంకా ఎలాగో అలా బయలుదేరిపోయాను. ఇంకా ఎన్టీఆర్ గార్డెన్ ముందుకైతే వచ్చేసాననమాట. లోపలికి వెళ్ళే అవకాశం మనకు లేదు కాబట్టి, టైం లేదు కాబట్టి బయట నుంచి అయితే చూపిస్తున్నాననమాట. ఎంట్రీ ఇక్కడే అనమాట. ఇంకా చెట్ల సందుల్లో నుంచి మనకైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనబడుతుంది. ఎలాగో స్టాచ్యూ ముందుకైతే వెళ్ళాననమాట. ఇంకా వెళ్ళి అక్కడ ఫోటో తీసుకుందామంటే ఎండ సహకరించలేదు. ఎంత పెద్ద విగ్రహమో చూడండి ఒకసారైతే.